అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని 11, 12 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమ భావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘాసమోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. రేపు 13, 14 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.